హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో 166 గజాల కన్స్ట్రక్షన్ చేసిన నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారు, ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. అలాగే సీలింగ్ డిజైన్ చూస్తే టోటల్ గా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే స్ట్రెచర్ పెయింట్ అయితే తీసుకున్నారండి. సింహద్వారం డిజైన్ అయితే చూడండి, టోటల్ గా టేక్వుడ్ డోర్ అయితే యూజ్ చేశారు. ఇది 8 feet హైట్ వరకు అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ కి ఈస్ట్ వైపు వచ్చి 2.5 అడుగులు అయితే తీసుకున్నారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. నార్త్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారు. లోపలికి వెళ్ళినప్పుడు అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25x60 అండి. ఇది 165 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 3.2 cents వరకు అయితే వస్తుంది. అలాగే నార్త్ వెస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందని చూస్తున్నారో వారికి వీడియో అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకి స్ట్రైట్ గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x16 సైజులు అయితే ఇచ్చారు. హాల్లో సీలింగ్ డిజైన్ అయితే చూడండి. సెంటర్ లో బాక్స్ అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. చుట్టువైపులో రోప్ ప్లేటింగ్ కూడా తీసుకున్నారండి. హాల్లో స్ట్రైట్ గా టీవీ నెట్ అయితే ఇచ్చారు. టీవీ నెట్ డిజైన్ అయితే బాగుందండి. మొత్తం పార్టీషన్ వరకు అయితే తీసుకొచ్చారు. మన టీవీ నెట్ బ్యాక్గ్రౌండ్ లో పీవీసీ ప్యానల్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ ఈచ్ అండ్ డెక్లమ్ సీట్స్ వచ్చి టోన్ డిజైన్ అయితే ఉంది. టాప్ లో స్పాట్ లైట్స్ అయితే తీసుకున్నారు. ఈజీగా 60 inches టీవీ కూడా పడుతుందండి. అలాగే ఈ టీవీ నెట్ లోనే కింద సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. రిమోట్స్ లాంటివి పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుందండి. అలాగే పైన అయితే మన చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈస్ట్ వైపుకి అయితే ఒక గుమ్మం అండ్ ఒక కిటికీ అయితే ఇచ్చారు. లోపల గుమ్మాలు కిటికీలు అన్నిటికీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ తో. అలాగే లోపల కిటికీలు గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ అయితే ఫిక్సింగ్ చేశారండి. మనకు హాల్లోకి ఎంటర్ రైట్ సైడ్ అయితే ఈ వాల్ కి టోటల్ గా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ అయిన వాల్ డిజైన్ కూడా బాగుందండి. మనకి హాల్లోకి ఎంటర్ రైట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. రెండింటికి కలిపి సెంటర్ లో మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఇట్లకైతే ఈ 2 bedrooms కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే రాలేదు, కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ముందు సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. బెడ్రూమ్ డోర్స్ డిజైన్స్ అయితే బాగుందండి. ఇక్కడైతే నాప్ లాక్స్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి 10x12 అండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు ఒక విండో అయితే తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. ప్లస్ బెడ్రూమ్ లో నార్త్ వైపు అయితే వాల్ డ్రాప్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ డోర్ పక్కన అయితే ఇచ్చారు. ఇది కూడా సీలింగ్ హెడ్ వరకు అయితే తీసుకున్నారండి. కింద నుంచి టాప్ వరకు అయితే యూజ్ చేశారు. ఇక్కడ వచ్చి డబుల్ డోర్ అయితే తీసుకున్నారండి. ఓపెనబుల్ డోర్స్ అండి. మనకు లోపల డెక్లమ్ సీట్స్ వచ్చి మ్యాట్రిక్ యూనిట్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి. స్టోన్ డిజైన్ అయితే యూజ్ చేశారు. లోపల కబోర్డ్స్ అన్ని కూడా సిమెంట్ అయితే చేయించారు. మనకి ఈ సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. గెస్ట్ రూమ్ అయితే చూద్దాం. మనకి గెస్ట్ రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x11 సైజులు అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ అయితే చూడండి. బెడ్రూమ్ లో నార్త్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. మనకి ఈ వాల్ కి అయితే స్ట్రెచర్ టైప్ వాల్ అయితే యూజ్ చేశారండి. పెయింట్ అయితే యూజ్ చేశారు. అలాగే బెడ్రూమ్ లో సౌత్ వైపు వాల్ కి అయితే ఇది కూడా కింద నుంచి టాప్ వరకు వాల్ డ్రాప్ అయితే యూజ్ చేశారండి. ఈ వాల్ డ్రాప్ డిజైన్ కూడా బాగుంది. సేమ్ సెకండ్ బెడ్రూమ్ లో యూజ్ చేసినారు కానీ ఒకటే ప్యాటర్న్ లో మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ 2 bedrooms కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే రాలేదండి. మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ 2 bedrooms కి అటాచ్డ్స్ అయితే రాలేదు. కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మన బెడ్రూమ్స్ కి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లోనే ఇచ్చారండి. ఈ కామన్ బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x6 సైజులు అయితే ఇచ్చారు. బాత్రూమ్ అయితే పెద్దగా ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకులపూడిలో అయితే ఉంటుందండి. మనకి వాకులపూడి అంటే వాటర్ బాగోదు అనుకుంటారు కదా, కానీ ఈలోన్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది. అలాగే పంచాయతీ వాటర్ కూడా వస్తుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ప్లస్ మన హాల్లో టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ కూడా చూద్దాం. ఈ పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా కిచెన్ అయితే ఉందండి. టోటల్ ఈ మెజర్మెంట్స్ వచ్చి 9.5x16 సైజులు అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ముందు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి.
ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ అయితే చూడండి. చుట్టువైపులో కూడా ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. పింక్ కలర్ రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. సేమ్ మనకు సీలింగ్ లో వచ్చిన డిజైన్ ఇక్కడ వాల్ కూడా కంటిన్యూ చేశారండి. వెస్ట్ వైపు వాల్ కి అయితే కంటిన్యూ చేశారు. అలాగే బెడ్రూమ్ లో సౌత్ వైపు వాల్ కి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారు. వాల్ డ్రాప్ డిజైన్ అయితే బాగుందండి. మనకి 3 బెడ్రూమ్స్ లో కూడా ఒకటే ప్యాటర్న్ లో మనకి డెక్ ల్యాంప్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మూడు కూడా పెద్ద డిజైన్ అయితే తీసుకున్నారు. ఒక నలుగురికి అయితే సరిపోతుంది. ఈస్ట్ వైపు మనకి కబోర్డ్ నుండి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. దీనికి ఆపోజిట్ లో వాష్రూమ్ కూడా పెద్ద ఎందుకంటే 4 ట్రైనింగ్ అయితే ఇచ్చారు. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని ఇక్కడ వాష్ అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మోడ్ ఏరియా అంతా కలిపి అయితే రెడీగా అయితే ఉంది. లోపల స్విచెస్ అన్ని కూడా గోల్డ్ మెల్ స్విచెస్ అయితే యూజ్ చేశారు. ప్లస్ మనకి ఇది వచ్చి డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. ఈజీగా టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుంది. పక్కన ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. ప్లస్ మన కిచెన్ అయితే చూడొచ్చు. టోటల్ గా ఓపెన్ కిచెన్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైప్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఇవన్నీ కూడా మన సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్న సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. అలాగే అడ్జస్ట్ ప్యాన్ కూడా వీళ్ళ ఫిక్సింగ్ అయితే చేశారు. అలాగే ఎల్సే ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ చేసిన సింక్ డిజైన్ అయితే చూడండి. ఫైబర్ సింక్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. కింద అయితే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. పక్కన సింగిల్ బాస్కెట్ కూడా ఇచ్చారండి. అలాగే గ్రైండర్ మిక్సీ లాంటి పెట్టడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే తీసుకున్నారు. అలాగే డైలీ ఐటమ్స్ యూజ్ చేయడానికి అయితే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ టోటల్ గా గ్లాస్ ప్రాపల్ కింద అయితే చేయించారు. ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారు. దీనివల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారండి. మన కిచెన్ డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేసెస్ గా ఇచ్చారు. అసలు టైట్ గా అయితే లేదండి. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. లోపలంతా కూడా చాలా ప్లైన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మనకు సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దాం. మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. 2.5 అడుగుల పైన అయితే ఉంటుంది ఇది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే వెస్ట్ వెబ్ సందు కూడా 20 అంగుళాలు అయితే ఇచ్చారు. అలాగే మనం ఎవరైనా సర్వెంట్స్ వస్తే ఈస్ట్ వెబ్ సందు నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసిన అయితే వెళ్ళిపోవచ్చండి. మనకి ఇంటి కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే మంచిగానే చేయించారండి. బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. 166 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకి బిల్డర్స్ చెప్పడం వచ్చి 60 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 60 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకోవచ్చు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, నెగోషియబుల్ అండి. దీనికి కూడా ఇంకా 80% వరకు మనకి బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఇంటి వివరాల కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వస్తే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.